డ్రగ్స్ సరఫరా చేస్తున్న రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాం. జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ ఇంటర్ చదువుతున్న క్రమంలోనే గంజాయి తీసుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. కరోనా తర్వాత నగరానికి వచ్చిన నిందితుడు జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నిందితుడు పాత పరిచయాలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అరకు నుండి గంజాయిని నగరానికి తెస్తున్న నిందితుడు నగరంలోని పలు ఐటీ కంపెనీలలో పనిచేసే 40 నుండి 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గంజాయిని విక్రయిస్తున్న నిందితుడిపై గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. జైలుకి కూడా వెళ్లాడు. టీజీఎన్ఏబీ సైబరాబాద్ సిపి ఆధ్వర్యంలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. స్కూల్స్ మరియు పబ్స్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లయర్ ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams of MDMA, that is 22.5, then 22.5 kg of ganja, 76 nitrosum tablets, alage 491 grams of hashish oil and other kinds of narcotic substance ante madaka dravyalni సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూవ్మెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 years నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజాయ్ అన్ని తీసుకొస్తాడు. MDMA, LSD అలాగే హషిష్ ఇవన్నీ కూడా ఈ భాను తేజ అని ఉంటాడు. అతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి. ఆల్రెడీ అతను కూడా జైల్లో ఉన్నాడు NDPS కేసు మీద. అతని నుంచి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాడు. సో ఈ షేక్ బిలాల్ మీద కూడా ఒక 2022లో ఒక కేసు జరిగింది ఇన్ జూబ్లీ హిల్స్ NDPS కేసు. జైల్లో ఉన్నాడు. జైలు నుండి బయటకు వచ్చినాక మళ్ళీ దీన్ని మొదలుపెట్టాడు. అలాగే ఈ 45 to 50 పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇంకా ఒక్కొక్కరికి ఇద్దరు అన్నట్టు చాలామందికి ఈ సప్లై వెళ్ళేది. సో వాళ్ళందరినీ కూడా ఈ పెద్ద ర్యాకెట్ని బస్ చేయడం జరిగింది. ఇది టీజీఎన్ఏబీ డైరెక్టర్ అలాగే సిపి సైబరాబాద్ వాళ్ళ సూపర్విజన్లో జరిగింది. సో డే బై డే మనం ఎన్ని డ్రగ్ సరఫరాజు చూస్తున్నాము, కన్జంప్షన్ చూస్తున్నాము, ఇవన్నీ కూడా